ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. త్వరలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తును పార్టీ అధిష్టానం రేపు పూర్తి చేయనుంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశం అనంతరం రేపే 10 మందితో తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత 1-2 రోజుల్లో దాదాపు మొత్తం అభ్యర్థులను ప్రకటించవచ్చు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం అప్పగించింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు. రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అభ్యర్థులపై చర్చ జరగనుంది. రాష్ట్రంలోని పరిస్థితులను ఆయన ఢిల్లీ పెద్దలకు వివరించనున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పలు స్లీపర్ బస్సులలో 10% రాయితీని ప్రకటించింది. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులలో బెర్తులపై 10% రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ సర్వీసులు తిరిగే అన్ని మార్గాలలోనూ రాయితీ వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా తెలిపారు. అయితే ఇది పరిమిత కాల రాయితీ మాత్రమే. ఏప్రిల్ 30వ తేదీ వరకు మాత్రమే డిస్కౌంట్ వర్తిస్తుంది. లహరి ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబాద్ నుంచి తిరుపతి, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు రూట్లలో నడుస్తున్నాయి. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ సర్వీసులు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ మార్గాలతో పాటు గోదావరి ఖని బెంగళూరు, కరీంనగర్ బెంగళూరు, నిజామాబాద్ తిరుపతి, నిజామాబాద్ బెంగళూరు, వరంగల్ బెంగళూరు మార్గాల్లో నడుస్తున్నాయి. తెలంగాణకు సోయలేని రేవంత్ సీఎం అవటం మన కర్మ అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రేవంత్ కు తెలంగాణ ఆత్మ లేదని, తెలంగాణపై గౌరవం లేదని, అందుకే తెలంగాణ ఆత్మ గౌరవంపై మోదీ సాక్షిగా దాడి చేశారని అన్నారు. గోల్మాల్ గుజరాత్ మోడల్ కు, గోల్డెన్ తెలంగాణ మోడల్ కు పోలికెక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్ర ఆత్మ గౌరవ పతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు ఎత్తింది బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణను కాంగ్రెస్ పాతాళంలో పాతిపెట్టేస్తోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేశాకే తాను టీడీపీలో చేరానని ఆ పార్టీ నేత గుమ్మనూరు జయరాం అన్నారు. పదవి వదులుకున్నాక బర్తరఫ్ చేసినా తనకు అనవసరమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనకు ఏ బాధ్యత అప్పగిస్తే అది చేస్తానని చెప్పారు. చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తానని, ఆలూరుకు సేవలందించానని, ఇప్పుడు గుంతకల్లు నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని తెలిపారు. రాష్ట్రానికి మంచి జరగాలని, చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని జయరాం అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని, ఆయన 5 కోట్ల ప్రజలకు మంచి చేయాలని, ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో నిన్ననే పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది. ప్రజలు కూడా 5 కోట్ల ప్రజలు కూడా అందరూ మంచి జరగాల, రాష్ట్ర ప్రజలకు మేలు జరగాల అనే మంచి ఉద్దేశంతో, అదేవిధంగా ఆ ప్రజలకు ఆ గ్రామాల్లో ఉన్న ఆ గ్రామాలు అభివృద్ధి చేయాలా, అభివృద్ధి కలగాల, పిల్లలు భవిష్యత్తు కావాలా, అందరికి కూడా మంచి జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి అలాంటి సమర్థత ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఆయన కలయిక మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కలిసి ఈరోజు రేపు 2024 ఎన్నికల్లో ఘన విజయంగా సాధిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటూ, నేను కూడా నాకు ఇచ్చిన ఆయన ఏది ఇచ్చాడో అది ఖచ్చితంగా తప్పకుండా ఆయన నెరవేర్చి, నాకు ఏ పని ఒప్పుచెప్తే అది ఖచ్చితంగా నెరవేర్చి ఆయనకి అప్పగిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. నిన్ననే రాష్ట్ర
ఎన్నికల కోడ్ కుయ్యకముందే ముమ్మడివరం నియోజకవర్గం ప్రచారం జోరందుకుంది. టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకుంటున్నారు. ఈ రోజు ముమ్మడివరం కాశీవాణి తూమ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రచారం ప్రారంభించారు. సుబ్బరాజుకు ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికక్కడ పూలమాలలతో ముంచెత్తుతున్నారు. మహిళలు మంగళ హారతులిచ్చి ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రచారంలో సుబ్బరాజు వెంట టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఎం కొండాపురంలో నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టు విషయం తెలిసి మరణించిన దొడ్డే నారాయణ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. నారాయణ కుటుంబానికి 3 లక్షల రూపాయల చెక్ను భువనేశ్వరి అందించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో నీరు లేక ఎండిపోయిన వరి పంటను సిపిఎం రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ పరిశీలించారు. పంటలు ఎండి రైతులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. 4000 ఎకరాల్లో పంట ఎండిపోయిందని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఏ పంట ఎంత వేస్తున్నారో, ఎన్ని నీళ్లు అవసరం పడతాయో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, వ్యవసాయ శాఖ మీద ఉందన్నారు. చెట్టు గారు ఏడా రావు, మీ పొలం దగ్గరే ఉంది.
చేయాల్సిన మొత్తం ఇది మొత్తం మీకు అంటే కలుపు మందు యూరియా దోమ మందు మోటార్లు ఉన్నాయి కదా అది మిగిలిన కూడా మనం మన నెలతో జీవం పోయాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. మంగళవారం పి గన్నవరం సమీక్ష సమావేశంలో అమలాపురం ఎంపీ చింతా అనురాధ స్టేజ్ పైన ఉండగానే ఎంపీగా పోటీ చేస్తున్నాను అంటూ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు. స్టేజ్ పైనే మౌనంగా ఉండిపోయారు ఎంపీ చింతా అనురాధ. మాజీ ఎమ్మెల్యే దివంగత నేత కుడిపూడి చిట్టి అబ్బాయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ అనురాధకు మంత్రి విశ్వరూప్ మైక్ ఇవ్వకుండా అవమానించారన్నారు అనురాధ వర్గీయులు. అత్యంత నిబద్ధత కలిగిన వ్యక్తి చిట్టి అబ్బాయి గారు, అదే రకంగా ప్రభాకర్ రావు గారు కూడా వాళ్ళందరితో కూడా వాళ్ళ రాజకీయ జీవితం స్టార్ట్ చేసిన దగ్గర వాళ్ళ వెనకాల ఉండి, అందులోనూ చిట్టి అబ్బాయి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నన్ను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా పెట్టి నేను ఏది చెబితే అదే సలహా విన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారో కూడా వాళ్ళందరూ మంత్రులు కానీ వాళ్ళకి ఫోన్ చేసి నేను ఇలా చెబితే దాన్ని ఖచ్చితంగా అమలు చేసేవారు, ఆచరించేటువంటి వాళ్ళు. పొద్దు నుంచి సాయం దాకా నాకు ఫోన్ నాకు కూడా వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా కొట్టేస్తే కాల్ దెబ్బతింది. అయినా కూడా ఏంటంటే ఆ చిట్టబ్బాయి గారు గొప్పతనం మరొక మాట చెప్పి మీకు అందరికీ మనం చేస్తున్నాం. ఈ అమలాపురంలో 1962 సంవత్సరంలో ఇదే అక్కడ పెద్ద మీటింగ్ పెడితే నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా మాట్లాడడం జరిగింది. ఏ మాట్లాడాలి వీలేదు, కులతత్వం అనేది ఇక్కడ పుట్టింది. రాజకీయాల్లో అత్యంత నిబద్ధత కలిగిన వ్యక్తి చిట్టి అబ్బాయి గారు. ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు డీఎస్పీ మూర్తి. ఎస్వీఆర్ సర్కిల్ నుంచి తాడేపల్లి గూడెం ప్రధాన సెంటర్ వరకు కవాతు నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ధైర్యంగా శాంతియుత వాతావరణంలో ఓటు వేయాలన్నారు. అందులో భాగంగానే తాడేపల్లిగూడెం డివిజన్ పరిధిలో జరిగే సార్వత్రిక ఎన్నికలు శాంతియుతంగా జరిపేందుకు కేంద్ర బలగాలను తీసుకున్నామన్నారు డీఎస్పీ మూర్తి. రాబోతున్న అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించి ఎన్నికలు సక్రమంగా సాఫీగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకునే చర్యల్లో భాగంగా మనకి సెంట్రల్ ఫోర్సెస్ మనకు వచ్చాయి కాబట్టి ఆ సెంట్రల్ ఫోర్సెస్ని ఉపయోగించి అన్ని ప్రాంతాలను మారి ఎటువంటి శాంతి భద్రత సమస్య లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు ఫ్రీగా వేసుకునే విధంగా చేసుకునే ఏర్పాట్లలో భాగంగా ఇది మార్చి ఫస్ట్ రాబోతున్న అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించి శంషాబాద్లో అగ్ని ప్రమాదం జరిగింది. పెళ్లి మండపాలకు డెకరేషన్ చేసే సామాగ్రి ఉన్న గోదాంలో మంటలు చెలరేగాయి. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సిరిసిల్ల గ్రామానికి చెందిన విద్యాశ్రీ గచ్చిబౌలి కొత్తగూడ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో విద్యాశ్రీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. విద్యాశ్రీ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాజుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హిల్ కౌంటీ వద్ద ఉన్న శ్రీ చైతన్య గర్ల్స్ క్యాంపస్లో దారుణం చోటు చేసుకుంది. కళాశాలలో చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు లెక్చరర్ మహేష్. నవ తెలంగాణ విద్యార్థి శక్తి రాష్ట్ర అధ్యక్షులు పవన్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు కళాశాల ముందు ధర్నాకు దిగాయి. వెంటనే సంబంధిత లెక్చరర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాలు. తిరుమల శ్రీవారిని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంటలో మహాశివరాత్రి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా రామేశ్వర స్వామి ఆలయాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ శివరాత్రికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు. స్వామివారి దర్శనానికి దాదాపుగా 30,000 మంది భక్తులు దర్శించుకోగలరని అన్నారు. దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్లు, అన్నదానం ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నారు. శివాలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఎందుకోసం అంటే దేశంలో ఎక్కడా లేనట్టుగా స్వయంభూలింగం ఇది. ఏ శివాలయంలో కూడా ఈవెన్ మీరు చూసినట్లయితే 12 ద్వాదశ లింగాల్లో కానీ పంచారామాల్లో కానీ ఎక్కడా కూడా లింగోద్భవకాలంలో అభిషేకం అనేది ఎక్కడా జరగదు, మామూలుగానే జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనకు లింగోద్భవకాల దగ్గర నుంచి అభిషేకాలు జరుగుతాయి. ఇది ఎంతకాలం నుంచి అనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు. మీకు ఇక్కడ శాసనాలు కూడా చాలా మనకు కనపడుతూ ఉంటాయి. లాభం చూసినట్లయితే ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా రకాలుగా, ఎందుకోసం అంటే ఈ యొక్క దేవాలయానికి 120-130 ఎకరాల పైన పొలాలు ఉన్నాయి. వాటి మీద వచ్చే ఆదాయంతో, భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరం చాలా చక్కగా అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు ఇక్కడ చాలా బాగా చేయడం ప్రసిద్ధి. చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ పూర్వకాలం రవాణా సౌకర్యాలు లేనప్పుడు బళ్ళ మీద వచ్చి 5 రోజులు ఇక్కడ ఉండి ఇక్కడ పెట్టే అన్నదాన సత్రంలో పెట్టే భోజనాలు తింటూ 5 రోజులు ఇక్కడే ఉండి స్వామివారిని సేవించుకునేవారు. దీని మీద చాలా మంచి కథ కూడా ఉంది. మీరు కనుక మా అర్చక స్వామిని అడిగినట్లయితే ఈ స్వయంభూలింగం ఎలా
ఎలా ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది, దాని యొక్క కథ అనేది మా అర్చక స్వాములు అయితే చెప్తారు. ఈ యొక్క కార్యక్రమానికి అయితే 6వ తారీఖు నుంచి మొదలుపెట్టి 10వ తారీఖు దాకా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. చాలా చక్కగా మీరు చూసినట్లయితే, ఆలయంలో చూసినట్లయితే పందిళ్ళు వేశారు, అలంకరణ చేశారు, లైటింగ్ పెట్టించారు. ప్లస్ అంతేకాకుండా ఈ 5 రోజుల్లోనూ వచ్చిన చిన్నపిల్లలకి అయితే పాలు అవి సప్లై చేస్తారు. తర్వాత కాఫీ కూడా ఇచ్చే ఏర్పాటు చేశారు. వృద్ధులకి, గర్భిణీ స్త్రీలు ఎవరు ఉన్నట్లయితే వాళ్ళకి లోపలికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేశారు. అలాగే 5 రోజులు కూడా 5 రోజుల్లోనూ 6వ తారీఖు రాత్రి దగ్గర నుంచి 10వ తారీఖు సాయంకాలం దాకా మొత్తం 9 పూట్ల కూడా పొద్దున సాయంకాలం కూడా అన్నదానం చేయడానికి భక్తుల సహకారంతో ఈ మా ఆచంట రామేశ్వర స్వామి కళ్యాణ మండపం ఉంది. అందులో మీకు అన్ని వసతులతోటి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలన్నీ సజావుగా జరపడానికి తోడ్పడుతున్నటువంటి ప్రజలందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తూ, ఈ కార్యక్రమాలన్నీ చక్కగా జరగడానికి ప్రజలందరూ తోడ్పాటుపడాలని, మాకు అన్ని విధాలా సహకరించి ఈ కార్యక్రమాలన్నీ చక్కగా జరిగేటట్టుగా అందరూ పత్రికలు, ముఖ్యంగా పత్రికా విలేకరులు, పోలీసు డిపార్ట్మెంట్ వారు, అలాగే తత్మా డిపార్ట్మెంట్ అన్నీ కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాలన్నీ చక్కగా జరిగేటట్టుగా ఆతంటలో ఉన్న రామేశ్వర స్వామి శివాలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఎందుకోసం అంటే దేశంలో ఎక్కడా లేనట్టుగా స్వయంభూ లింగం ఇది. ఏ శివాలయంలో కూడా ఈవెన్ మీరు చూసినట్లయితే 12 ద్వాదశ లింగాల్లో కానీ పంచారామాల్లో కానీ ఎక్కడా కూడా లింగోద్భవ కాలంలో అభిషేకం అనేది ఎక్కడా జరగదు, మామూలుగానే జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనకు లింగోద్భవ కాలంలో దగ్గర నుంచి అభిషేకాలు జరుగుతాయి. ఇది ఎంతకాలం నుంచి అనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు. మీకు ఇక్కడ శాసనాలు కూడా చాలా మటుకు కనపడుతూ ఉంటాయి. లాభం చూసినట్లయితే ప్రతి సంవత్సరం ఇక్కడ నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 5వ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి అమ్మవారు రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు కొనసాగించారు. ఈ నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. అనంతరం వాహన సేవ పూజా కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు దంపతులు పాల్గొని మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.